పరామర్శించి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు ఒక విధంగా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఒకటే, ఫ్యాక్షన్ వల్ల ఏమి సాధించలేమన్న విషయం మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాలు ప్రశాంతంగా ఉంటే అన్ని ఎటువంటి అభివృద్ధి చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా కక్షలు పెంచి ఏదో మన ఊర్లో మనకు ఉండే బలం పెంచుకోవాలి, మేమంటే భయపడే వాతావరణాన్ని కల్పించాలంటే మాత్రం అది సాధ్యం కాని పరిస్థితి. ఏదో కొద్ది రోజులు మాత్రం అది ఉపయోగపడుతుంది తప్ప పొరపాటున సీన్ రివర్స్ అయితే మాత్రం ఆ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మొత్తం 85 నుంచి రాజకీయంలో ఎమ్మెల్యేగా మొత్తం అదేవిధంగా ఫ్యాక్షన్ దానిలో కూడా చూడడం జరిగింది. కొన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ ప్రోత్సహించిన పరిస్థితులు ఉన్నాయి కూడా మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒకసారి చరిత్ర చూసుకుంటే మాత్రం తెలిసే పరిస్థితి ఉంటుంది.